భారత చరిత్రలో ఎందరో యోధులు ఉన్నారు. వారిలో కొందరి కథలు మనకు బాగా తెలుసు, కాని కొన్ని పేర్లు మాత్రమే మనకు తెలుసు. అవును. వారి అసలైన కథ, వాళ్ల పోరాటం మన పాఠ్యపుస్తకాలకు అస్సలు అందలేదు. అలాంటి ఒక మహాయోధుడి కథను ఈరోజు కొంచెం లోతుగా చర్చిద్దాం. ఆయనే ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు అనగానే అందరూ గుర్తుపడతారు. కాని ఆయన కేవలం ఒక వారసుడు కాదు. సరిగ్గా. మొఘల్ సామ్రాజ్యపు పూర్తి శక్తి దక్కన్ మీద పడ్డప్పుడు దాన్ని దాదాపు 9 సంవత్సరాల పాటు ఒంటిచేత్తో నిలవరించిన ధీరుడు. ఆయన జీవితమంటే అది కేవలం యుద్ధాల సమాహారం కాదు, నిరంతరం అగ్నిపరీక్షల మయం. ఈ చర్చలో మనం ఆ అగ్నిపరీక్షల గురించే మాట్లాడుకుందాం. సంభాజీ మహారాజ్ బాల్యం నుంచి ఆయన వీరమరణం వరకు జరిగిన సంఘటనలు, వాటి వెనక ఉన్న వ్యూహాలు, ఆయన ఎదుర్కొన్న కుట్రలు, వీటి గురించి లోతుగా చూద్దాం. ముందుగా ఆయన బాల్యం గురించి మాట్లాడదాం. పుట్టుకతో రాజకుమారుడే అయినా ఆయన బాల్యం అంత పూలపాన్పు కాదు కదా. అస్సలు కాదు. 7 ఏళ్ల వయస్సులో మొఘలులకు బందీగా వెళ్లాల్సి వచ్చింది. ఆ సంఘటన వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్చర్యమే కాదు, అది శివాజీ మహారాజు యొక్క అసాధారణమైన రాజకీయ చతురతకు ఒక గొప్ప నిదర్శనం. పురందర సంధి తర్వాత శివాజీ తన కుమారుడైన 7 ఏళ్ల సంభాజీని హామీగా అప్పగించాల్సి వచ్చింది. ఎవరికి? మొఘల్ సేనాని మీర్జా రాజా జైసింగ్కు. కాని అది కేవలం బందీగా పంపడం కాదు, శత్రువు గుండెల్లోకి తన కళ్ళును చెవులను పంపడంలాంటివి. ఒక్క నిమిషం. అంటే తన సొంత కొడుకునే ఒక రకంగా గూఢచారిలా పంపించారా? 7 ఏళ్ల పిల్లాణ్ణి శత్రు శిబిరానికి పంపడం ఎంత ప్రమాదకరం! అవునో, కాని ఇక్కడే అసలు విషయం ఉంది. మీర్జారాజా జైసింగ్ ఆయనను చాలా గౌరవంగా చూసుకున్నాడు. అవునా? అంటేకాదు, ఆ చిన్న వయసులోనే సంభాజీని మొఘల్ మన్సబ్దార్గా, అంటే ఒక సైనిక అధికారిగా నియమించారు. 7 ఏళ్ల వయసులోనా? అవును. నా బదులు నా కుమారుడు మీ మన్సబ్దారుగా ఉంటాడు అని శివాజీ చెప్పడం వెనుక ఒక అద్భుతమైన ఎత్తుగడ ఉంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు కుట్టినట్లనమాట. అదెలా? ఒకటి, ఆ నిబంధన వల్ల శివాజీని కాబూల్ లేదా బెంగాల్ లాంటి ప్రమాదకరమైన ప్రాంతాలకు పంపే ప్రమాదం తప్పింది. 2, తన 7 ఏళ్ల కొడుకును శత్రువుల రాజకీయ కేంద్రంలో ఉంచి వాళ్ల రాజకీయాలు, సైనిక వ్యూహాలు, దర్బారులోని బలహీనతలు అన్నీ దగ్గర్నుండి గమనించేలా చేశారు. అంటే ఒకేసారి గూఢచర్యం మరియు అత్యున్నత స్థాయి రాజకీయ శిక్షణ రెండును. ఖచ్చితంగా. బందీగా ఉన్నా గౌరవం దక్కింది సరే, కాని తర్వాత తండ్రితో కలిసి ఆగ్రా వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది గదా. అవును, అదొక కీలకమైన మలుపు. ఆగ్రాలో ఔరంగజేబు దర్బార్లో శివాజీకి జరిగిన అవమానాన్ని సంభాజీ కళ్లారా చూశారు. తర్వాత ఇద్దరినీ గృహనిర్బంధంలో ఉంచారు. అవును. శివాజీ పండ్లబుట్టల్లో నుండి అద్భుతంగా తప్పించుకున్న కథ మనకు తెలుసు. కాని ఆ సమయంలో భద్రతా కారణాల వల్ల సంభాజీని మధురలో ఒక బ్రాహ్మణ కుటుంబం దగ్గర వదిలివెళ్లాల్సొచ్చింది. అంటే తండ్రికి దూరంగా శత్రుల రాజ్యంలో ఒంటరిగా ఉండిపోయారు. అవును. కాని ఆ కష్టకాలంలోనే ఆయనకు కవి కలాష్ అనే గొప్ప పండితుడితో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గర సంస్కృతం, భోజ్పూరీ వంటి భాషలు నేర్చుకున్నారు. ఇంతలో రాయగఢ్ చేరుకున్న శివాజీ ఒక అనూహ్యమైన ప్రకటన చేశారు. అదే కదా, సంభాజీ చనిపోయారని ప్రకటించడం. సొంత కొడుకు చనిపోయాడని ఒక తండ్రి, ఒక రాజు ప్రకటించడమా? అది నమ్మశక్యంగా లేదు. కాని శత్రువును మోసం చేయడానికి అంతకన్నా పెద్ద నాటకం ఆడలేరు. అదొక మాస్టర్ స్ట్రోక్. దానివల్ల ఏం జరిగింది? సంభాజీ చనిపోయారని ఔరంగజేబును నమ్మించడం ద్వారా మొఘలులు ఆయన కోసం వెతకడం పూర్తిగా ఆపేశారు. ఔరంగజేబు కూడా దాన్ని నమ్మాడు. ఆ తర్వాత సంభాజీ బ్రాహ్మణ బాలుడి వేషంలో ఎన్నో కష్టాలు పడి సురక్షితంగా రాయగఢ్కు తిరిగి వచ్చారు. ఈ సంఘటనలన్నీ ఆయనను చిన్న వయసులోనే మానసికంగా చాలా పరిణితి చెందిన వ్యక్తిగా మార్చాయి. రాయగఢ్కు తిరిగి వచ్చాక అంత సవ్యంగా జరిగిందా? ఎందుకంటే దర్బారులో ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గం ఉండేదని అంటారు. ముఖ్యంగా ఆయన సవతి తల్లి సోయరాబాయి వర్గం. నిజమే. శివాజీకి సోయరాబాయి ద్వారా రాజారాం అనే వరకుమారుడు పుట్టడంతో వారసత్వ పోరు తెరవెనుక మొదలైంది.
కొందరు మంత్రులు, ముఖ్యంగా అన్నాజీ దత్తో లాంటి వాళ్లు శంభాజీ ముక్కుసూటితనాన్ని, కోపాన్ని ఒక బలహీనతగా చూపించారు. యువరాజుకు కోపం ఎక్కువ, నిలకడ లేదు, రాజ్యానికి పనికి రాడు అని నిరంతరం రెచ్చగొట్టేవారు. ఈ అంతర్గత కుట్రల వల్లే శంభాజీ మొగులుల శిబిరంలో చేరడం లాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారా? అది ఆయన జీవితంలో ఒక మాయని మచ్చగా చాలామంది చెప్తారు. అది మచ్చగా కన్నా ఆయన పడిన మానసిక వేదనకు ప్రతిఫలనంగా చూడాలి. ఒకవైపు దర్బారులో కుట్రలు, మరోవైపు తన తండ్రి శివాజీ తనను దక్షిణదేశ యాత్రకు తీసుకువెళ్లకపోవడం. అవును, ఇవన్నీ ఆయనను చాలా బాధించాయి. నన్ను పక్కన పెడుతున్నారు, నా తండ్రి నన్ను నమ్మడం లేదు అనే భావన ఆయనలో బలంగా నాటుకుపోయింది. అదే సమయంలో మొఘల్ సేనాని దిలేర్ఖాన్ నుంచి ఆహ్వానం అందింది. సరిగ్గా ఆ ఆవేశంలో, బాధలో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. కాని మొఘలుడు శిబిరంలో ఆయన అనుభవం ఎలా ఉంది? ఆయన వెళ్లిన తర్వాతైనా తన తప్పు తెలుసుకున్నారా? అది ఆయన కళ్ళు తెరిపించింది. ఆయన ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉందక్కడ. దిలేర్ఖాన్ యొక్క క్రూరత్వాన్ని, మరాఠా కోటలపై దాడికి తనను ఒక కవచంగా ఎలా వాడుకుంటున్నారో ఆయన ప్రత్యక్షంగా చూశారు. ముఖ్యంగా బీజాపూర్ దగ్గర ఒక కోటను పట్టుకున్నాక అక్కడ పట్టుబడిన 700 మంది మరాఠా సైనికుల చేతులను నరికించిన సంఘటన ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆ సంఘటన తర్వాత సంభాజీకి స్వరాజ్యం అనే మాటకు అసలైన అర్థం తెలుసుంటుంది. అది కేవలం భూమి కాదు, తన ప్రజల ఆత్మగౌరవం అని గ్రహించి ఉంటారు. ఖచ్చితంగా తను ఎంత పెద్ద తప్పు చేశాడో ఆయనకు పూర్తిగా అర్థమైంది. తన సొంత ప్రజలకే ద్రోహం చేస్తున్నాననే పశ్చాత్తాపంతో కొద్ది నెలల్లోనే తిరిగి మరాఠా సామ్రాజ్యంలోకి వచ్చేశారు. ఇక శివాజీ మహారాజ్ ఆకస్మిక మరణం తర్వాత మరాఠా సామ్రాజ్య భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అప్పుడు సంభాజీకి సింహాసనం అంత సులభంగా దక్కలేదు కదా? అస్సలు దక్కలేదు. శివాజీ మరణవార్తను బయటకు రాకుండా దాచిపెట్టి సొయిరాబాయ్ మరియు ఆమె వర్గం మంత్రులు రాయగఢ్ కోట ద్వారాలు మూసివేశారు. 10 ఏళ్ల రాజారాంను రాజుగా ప్రకటించడానికి. అవును, కుట్ర పన్నారు. శంభాజీని బంధించడానికి సైన్యాన్ని కూడా పంపారు. అది చాలా క్లిష్టమైన సమయం. మరి ఈ కుట్రలు శంభాజీ ఎలా ఛేదించగలిగారు? ఇక్కడే దేశభక్తి అనేది వ్యక్తిగత సంబంధాల కన్నా గొప్పదని నిరూపించబడింది. మరాఠా సర్సేనాపతి హంబీర్రావు మోహితే సొయిరాబాయికి స్వయానా సోదరుడు. అయినా సరే ఔరంగజేబు వంటి పెను ప్రమాదం ఉత్తరాన పొంచున్నప్పుడు అనుభవజ్ఞుడైన 23 ఏళ్ల శంభాజీ నాయకత్వమే రాజ్యానికి శ్రీరామరక్ష అని ఆయన భావించారు. ఒక 10 ఏళ్ల బాలుడు ఆ బాధ్యతను మోయలేడని గ్రహించారు. అవును, అందుకే తన సైన్యంతో శంభాజీకి మద్దతుగా నిలిచారు. ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం మరాఠా చరిత్ర గతినే మార్చేసింది. ఛత్రపతి అయ్యాక ఆయన పాలన ఎలా సాగింది? నిరంతరం యుద్ధంలో ఉన్న రాజుకు పరిపాలన చేసే సమయం ఎలా దొరికింది? ఆయన కేవలం యోధుడేనా, లేక మంచి పాలకుడు కూడానా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. శంభాజీని తరచుగా కేవలం ఒక యోధుడిగానే చూస్తారు. కాని ఆయన ఒక అద్భుతమైన పాలకుడు మరియు గొప్ప పండితుడు కూడా. అవునా? తన తండ్రి ప్రవేశపెట్టిన పరిపాలనా విధానాలను ఆయన కొనసాగించారు. ప్రజలకు న్యాయం అందించడంలో చాలా కఠినంగా ఉండేవారు. అంతేకాదు, ఆయన స్వయంగా బుధభూషణం అనే సంస్కృత గ్రంథాన్ని రచించారు. అంటే కత్తిపట్టిన చేత్తోనే కలం కూడా పట్టి రాజనీతి గ్రంథాన్ని రచించారన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఆయన ముందున్న అతిపెద్ద సవాలు ఔరంగజేబు కదా? అవును, ఔరంగజేబ్ తన పూర్తి సైనిక బలంతో సుమారు 5 లక్షల మంది సైన్యంతో దక్కన్ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే లక్ష్యంతో దండెత్తాడు. అంటే శంభాజీ తన 9 ఏళ్ల పాలనలో దాదాపు ప్రతిరోజూ యుద్ధం చేయాల్సొచ్చింది. అవును, అది ఒకవైపు నుంచే కాదు, 3 వైపుల నుండి. ఒకవైపు మొఘలులు, రెండోవైపు గోవాలోని పోర్చుగీస్వారు, మూడోవైపు జంజీరా తీర ప్రాంతాన్ని ఏలుతున్న సిద్ధిలు. ఇలా 3 వైపులా శత్రువులతో ఏకకాలంలో పోరాడారు. ఈ సమయంలోనే ఔరంగజేబ్ కొడుకు ప్రిన్స్ అక్బర్ తిరుగుబాటు చేసి శంభాజీ శరణు కోరాడు కదా? అవును, ఇది శంభాజీ వ్యూహాత్మక పరిణతికి ఒక పెద్ద పరీక్ష. ఆయన అక్బర్కు ఆశ్రయమిచ్చారు. కాని మొఘలులపై వెంటనే దాడి చేయడానికి అక్బర్తో చేతులు కలపలేదు. ఎందుకంటే అక్బర్ దగ్గర ఉన్నది కేవలం 400 మంది సైనికులు. వారితో లక్షలాది మొఘల్ సైన్యాన్ని ఎదుర్కోవడం ఆత్మహత్యా సదృశ్యమని ఆయనకు తెలుసు. సరైన సమయం కోసం వేచి చూశారు. ఇది ఆయనలోని ఆవేశపూరిత యువరాజు పోయి ఒక పరిణతి చెందిన వ్యూహకర్తగా మారిన తీరును చూపిస్తుంది. ఖచ్చితంగా. ఔరంగజేబు అంత పెద్ద ఏనుగులాంటి సైన్యంతో వచ్చినా మరాఠా సామ్రాజ్యాన్ని ఎందుకు సులభంగా జయించలేకపోయాడు?
ఇక్కడే గెరిల్లా యుద్ధతంత్రాలు కీలక పాత్ర పోషించాయా? ఖచ్చితంగా. ఔరంగజేబ్ సైన్యం మైదానాల్లో పోరాడటంలో నిపుణులు. కాని సహ్యాద్రి కొండలు, దట్టమైన అడవులు, లోయలు వాళ్లకొక చిట్టడవి లాంటివి. శంభాజీ సైనికులు మెరుపులా దాడిచేసి వాళ్ల సరఫరా మార్గాలను దెబ్బతీసి మళ్లీ కొండల్లోకి మాయమయ్యేవారు. ఒక పెద్ద ఏనుగును కొన్ని వందల చీమలు కలిసి నెమ్మదిగా కుట్టి చంపినట్లు ఔరంగజేబు సైన్యాన్ని వాళ్లు నెమ్మదిగా బలహీనపర్చారు. మరాఠాలను నేరుగా ఓడించడం కష్టమని ఔరంగజేబు గ్రహించి ఉంటాడు. అవును. అందుకే అతను మొదట బీజాపూర్, గోల్కొండలను జయించాడు. ఆ రాజ్యాల నుండి వచ్చిన అపారమైన సంపదతో మరాఠా కోట అధికారులకు లంచాలిచ్చి కోటలను చేజిక్కించుకోవాలని చూశాడు. కాని శంభాజీ చివరి వరకు తలవంచలేదు. కాని చివరికి సంగమేశ్వర్ వద్ద శంభాజీ మొగలుల చేతికి చిక్కారు. కొందరు విమర్శకులు ఆయన అంత సులభంగా పట్టుబడటం ఒక వ్యూహాత్మక తప్పిదం అంటారు. ఆ ద్రోహం జరగకుండా నివారించలేకపోయారా? ఇది చర్చనీయాంశమే. శంభాజీ సంగమేశ్వర్లో ఉన్నారని ఆయన బావమరిది అయిన గణోజీ షిర్కే ఇచ్చిన సమాచారం వల్లే మొఘల్ సర్దార్ ముఖర్రబ్ ఖాన్ ఆయన్ను బంధించగలిగాడు. అంటే సైనిక భద్రత విషయంలో కొంత నిర్లక్ష్యం జరిగిందనే వాదన ఉంది. ఉంది. బహుశా తన సొంతవారే ద్రోహం చేస్తారని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. ఆ నమ్మకమే ఆయన పాలిట శాపమైంది అంటారు. ఆ చివరి ఘట్టం ఎలా జరిగింది? శంభాజీని కవికలాష్ను గొలుసులతో బంధించి విదూషకుల దుస్తులు లేసి ఔరంగజేబు శిబిరానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ఔరంగజేబు ఆయన ముందు 3 షరతులు పెట్టాడు. ఏమిటవి? 1. నీ కోటల తాళాలు నాకిచ్చేయ్. 2. నీ ఖజానా ఎక్కడుందో చెప్పు. 3. ఇస్లాం స్వీకరించి నీకు సహాయం చేసిన మొఘల్ సర్దారుల పేర్లు చెప్పు. ఈ మూడింటికి ఒప్పుకుంటే ప్రాణాలతో వదిలేస్తానని? అవును. ఒకవైపు ప్రాణభయం, మరోవైపు అంతులేని అవమానం. ఆ క్షణంలో ఆయన ప్రతిస్పందన ఏమిటి? ఆ క్షణంలో శంభాజీ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన నిర్భయంగా నవ్వి, నా ప్రాణం పోయినా సరే నా కోటలను, నా ప్రజలను, నా ధర్మాన్ని నేను అమ్ముకోను. బీజాపూర్, గోల్కొండ సుల్తానుల్లా నీ ముందు తలవంచను అని స్పష్టం చేశారు. కొన్ని కథనాలు ఆయన నీ కూతుర్నిచ్చి పెళ్లిచేస్తే 3వ షరతు గురించి ఆలోచిస్తానని ఎగతాళిగా అన్నారని కూడా చెబుతాయి. అవును, అలాంటి కథనాలు కూడా ఉన్నాయి. ఆ సమాధానంతో ఔరంగజేబ్ ఆగ్రహం కట్టలు తెంచుకుని ఉంటుంది. ఆయన మరణం అత్యంత దారుణంగా జరిగిందని చరిత్ర చెప్తుంది. ఆ త్యాగం మరాఠా సామ్రాజ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఔరంగజేబు క్రూరత్వానికి హద్దులు లేకుండా పోయాయి. శంభాజీని సుమారు 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. మొదట ఆయన నాలుక కోశారు, తర్వాత వేడి ఇనుప చువ్వలతో కళ్ళు పీకేశారు. అమ్మో! చివరికి శరీరంలోని అవయవాలను ఒక్కొక్కటిగా నరికి అత్యంత పాశవికంగా చంపారు. ఔరంగజేబ్ ఈ చర్య ద్వారా మరాఠాలలో భయాన్ని నింపి వాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూశాడు. కాని జరిగింది దానికి పూర్తి వ్యతిరేకం కదా? ఖచ్చితంగా. శంభాజీ మరణం మరాఠాలలో ఓటమి భయాన్ని నింపలేదు. బదులుగా దేశభక్తి అనే ప్రతీకారాగ్నిని రగిలించింది. అంటే ప్రతి మరాఠా యోధుడు, ప్రతి సాధారణ రైతు తమ రాజు త్యాగానికి ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు. అవును. ఆయన మరణం ఆయన బ్రతికి ఉండటం కన్నా శక్తివంతంగా మారింది. శంభాజీ తన ప్రాణత్యాగంతో మరాఠా స్వాతంత్ర పోరాటానికి ఒక కొత్త ఊపిరినిచ్చారు. ఆ తర్వాతేం జరిగింది? ఔరంగజేబు ఊహించనిది జరిగింది. శంభాజీ మరణం తర్వాత మరో 18 ఏళ్లపాటు మరాఠాలు పోరాడారు. రాజారాం, తారాబాయి వంటి వారి నాయకత్వంలో ఆ పోరాటం కొనసాగింది. ఔరంగజేబు తన జీవితంలోని చివరి 25 సంవత్సరాలు దక్కన్లోనే గడిపి చివరికొక ఓటమి చెందిన, నిరాశ చెందిన వృద్ధుడిగా అహ్మద్నగర్లో మరణించాడు. మరాఠా సామ్రాజ్యాన్ని జయించాలన్న ఆయన కలగానే మిగిలిపోయింది. అంటే శంభాజీ తన మరణంతో ఔరంగజేబు కలను సమాధి చేశారన్నమాట. ఆయన కథ కేవలం ఒక రాజు కథ కాదు. అది ఒక యువరాజు పడిన వేదన, ఒక యోధుడు చేసిన నిరంతర పోరాటం, మరియు ఒక దేశభక్తుడు చేసిన అంతిమ త్యాగం. సరిగ్గా చెప్పారు. ఆయనను తరచుగా ఒక కోపిష్టి యువరాజుగా, మొఘలులతో చేతులు కలిపిన వ్యక్తిగా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. కాని ఆ నిర్ణయాల వెనుక ఉన్న పరిస్థితులను,
ఆయన 9 ఏళ్లపాటు 3 వైపులా శత్రువులతో పోరాడిన తీరును ఆయన పరిపాలనా దక్షతను, చివరికాయన చేసిన ఆత్మత్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన చూపిన ధైర్యం, ఆత్మగౌరవం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఈ లోతైన విశ్లేషణ నిజంగా కళ్ళు తెరిపించింది. శంభాజీ మహారాజ్ గురించి విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. అత్యంత కఠినమైన పరిస్థితులలో ప్రాణం మీదకొచ్చినప్పుడు కూడా మన సిద్ధాంతాలకు, మన దేశ గౌరవానికి కట్టుబడి నిలబడగలమా? ఈరోజు ఎపిసోడ్ మీ హృదయాన్ని తాకి కొత్తగా ఏదైనా తెలుసుకోవడానికి సహాయపడిందని అనుకుంటున్నాం. అయితే